మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు, నిరుత్సాహము, కృంగుదల, ఎన్నో బాధలు, వేదనలు, కష్టాలు, అవమానాలు ఇవన్నీ ఎదురవుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి? జీవితం అంతా బాగున్నప్పుడు సంతోషంగా ఉండడం చాలా సులువే. కానీ మనం అనుకున్నదేమో ఒకటి, మన జీవితంలో జరుగుతున్నదేమో మరొకటి. అలాంటి పరిస్థితిని మన జీవితంలో ఎదుర్కొంటున్నప్పుడు, ప్రతికూల పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఇలాంటి పరిస్థితులన్నీ సహజంగా ఎవరికి ఎదురైనా కూడా నిరుత్సాహము, కృంగుదల, చెప్పలేనంత దుఃఖము, బాధ సహజంగానే ఎదురవుతుంటుంది. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? దేవుడు నా ప్రార్థన వినడం లేదా? దేవుడు నా స్తుతిని అంగీకరించడం లేదా? ఎందుకు నా కష్టాలను ఇంకా తీసివేయడం లేదు అనే మాటలు సహజంగా ప్రతి ఒక్కరి నోటి నుండి వస్తాయి. మనం ఎదుర్కొంటున్న ఈ పోరాటాలని బైబిల్లో ఎంతోమంది భక్తులు కూడా ఎదుర్కొన్నారు. వారు కూడా తీవ్రమైన నిరుత్సాహము, బాధ, సమస్యలు, అవమానాలు ఈ స్థితి గుండా వెళ్ళిన వారే. కానీ వారందరూ కూడా ప్రతికూల పరిస్థితులను జయించి బయటికి గొప్ప సాక్షులుగా వచ్చారు. అందుకే నేటికి వారి గురించి మనం అందరం మాట్లాడుకుంటున్నాం. అందుకే నేటికి వారి గురించి మనం చదువుతున్నాం. వారి గురించి బైబిల్లో రాయబడింది అంటే వారు గొప్ప విశ్వాస వీరులుగా బయటకు వచ్చారు. వారి జీవితంలోనూ ప్రతికూల పరిస్థితులు, నిందలు, అవమానాలు, సమస్యలు ఎదురైనా సరే వారు గొప్పగా విశ్వాసాన్ని కనబరిచి ఆ స్థితిలో కూడా దేవుని మానక విడువక ప్రార్థించి, స్తుతించి, ఆరాధించి గొప్ప జయంతో బయటికి వచ్చారు. ఈరోజు మనం వెళ్తున్న ఆ ప్రతికూల పరిస్థితుల్లో మరి మనం బయటికి రావాలంటే ఏం చేయాలి? మనకేదైనా అవసరం ఉన్నప్పుడు, మనం ఏదైనా కావాలి అనుకుంటున్నప్పుడు వెంటనే మనుషుల వైపు చూస్తూ ఉంటాం. ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, మనకేదైనా బాధ కలిగితే ఎవరితోనైనా షేర్ చేసుకుంటే, పంచుకుంటే సగం బాధ తగ్గుతుంది, భారం తగ్గుతుంది అంటూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు, కానీ దేవునితో పంచుకుంటే మాత్రం తప్పకుండా తీరిపోతుంది. ప్రతి సమస్య సాక్ష్యంగా మారుతుంది. అందుకే మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు, అవసరత ఎదురైనప్పుడు, కష్టము, నష్టము, బాధ, కృంగుదల, కన్నీరు ఎదురైనప్పుడు, ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు మనుషుల వైపు కాదు, సమస్యల వైపు కాదు, దేవుని వైపు చూడాలి. బైబిల్లో మనం చూసినట్లయితే దావీదు అతని సైన్యం అంతా కలిసి సిక్లగ్ అనే ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ మనం చూస్తాం అమలేకుల ఊరిని వచ్చి తగలబెడతారు. వారి భార్యలను, పిల్లలను అందరినీ తీసుకొని వెళ్ళిపోతారు. అందుకు వారందరూ కూడా ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చారని వాక్యం సెలవిస్తుంది. అయితే దావీదుతో ఉన్న బాధలో ఉన్న సైన్యం అంతా కూడా ఏమనుకున్నారు అంటే, దీనంతటికి కేవలం కారణం దావీదే, కాబట్టి రాళ్లతో కొట్టి చంపేద్దాం అని వారు అనుకున్నారు. అప్పుడు దావీదు స్థితిలో మనల్ని మనం ఒక్కసారి ఊహించుకున్నట్లయితే ఎలా ఉంటుంది చెప్పండి? అంతా కోల్పోయాడు. చుట్టూ ఉన్న అప్పటి వరకు స్నేహితులందరూ మంచివారు అనుకున్న వారు కూడా శత్రువులుగా మార్చబడ్డారు. నా అన్నవారు ఒక్కరు కూడా లేరు దావీదుకి. ఇప్పుడు అతన్ని ప్రేమించేవారు లేరు, ఆదరించేవారు లేరు, ధైర్యపరిచేవారు లేరు. చుట్టూ సైన్యం ఎంత బాధపడుతుందో, ఎంత కోల్పోయారో దావీదు కూడా అంతే కోల్పోయాడు కదా. దావీదు కూడా అంతే బాధపడుతున్నాడు. కానీ వాక్యం సెలవిస్తుంది, ఆ సిచ్యువేషన్లో దావీదు ఏం చేశాడు అంటే, ఎవరో వచ్చి అతనికి సహాయం చేస్తాడని చూడలే, ఎవరో వచ్చి అతన్ని బలపరుస్తాడు అని ఎదురు చూడలేదు. డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ అని వాక్యం సెలవిస్తుంది. యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ చంపుతానన్న మనుషుల వైపు చూసి ఏడవలేదు, కానీ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని శత్రువులను తరిమి పోగొట్టుకున్నదంతా కూడా ఒక్కటి కూడా పోకుండా అంతా తిరిగి పొందుకోగలిగాడు. ఇది ఎలా సాధ్యమైంది? కేవలము దావీదు దేవుని వెతికాడు, దేవుని వైపు చూశాడు. ఆ సమస్యలో మన జీవితంలో కూడా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు సమస్య వైపు చూస్తే నిరుత్సాహం పెరుగుతుంది, సమస్య వైపు చూస్తే కృంగుదల పెరుగుతుంది, సమస్య వైపు చూస్తే కన్నీరే మిగులుతుంది, సమస్య వైపు చూస్తే ఎంతో తీరని వేదన, బాధ, కృంగుదల కలుగుతుంది. కానీ సమస్యలో కూడా దేవుని వైపు ఎవరైతే చూస్తారో పోగొట్టుకున్నదంతా తిరిగి పొందుకోగలుగుతారో దావీదులాగా. మన జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మనం సహజంగా ఏం చేస్తాము అంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాం, ఎవరితో మాట్లాడము. ఆ యొక్క నిరాశ పరిస్థితుల గుండా, ప్రతికూల వాతావరణం గుండా వెళ్తున్నప్పుడు ఒంటరిగా ఉండడానికి, మౌనంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ అటువంటి సమయంలోనే మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. దావీదును చూసినట్లయితే తప్పు చేసినా, పాపము చేసినా, తీరని వేదన ఎదుర్కొన్నా, శత్రువులు తరుముతున్నా సరే ప్రార్థన ఆపలేదు. ఈరోజు నిరాశలో గుండా, నిస్పృహ గుండా, కృంగుదల గుండా, డిప్రెషన్ గుండా, ఒత్తిడి గుండా వెళ్తున్నప్పుడు మనం ఎన్ని సమస్యలను ఎదుర్కొంటున్నా సరే ఆ సమస్యలను సాక్ష్యంగా మార్చగలిగిన దేవునితో మరింత సమీపం అయిపోవాలి, మరింతగా ఎక్కువగా ప్రార్థనలో గడపాలి, ఎక్కువగా ఇంకా ఆ సమయంలో స్తుతించాలి.
మనందరికీ తెలుసు బైబిల్లో హన్నా పెనిన్నా గురించి. హన్నాకేమో పిల్లలు లేరు. పెనిన్నా ఏమో తన మాటలతో ఎప్పుడూ హన్నాని దుఃఖపెడుతూ ఉండేది. ఆ సమయంలో హన్నా మనసు ఎంత విరిగిపోయి ఉంటుంది కదా. ఒకవైపు చూస్తే పిల్లలు లేరు, ఒకవైపు చూస్తే సూటిపోటి మాటలు, ఒకవైపు చూస్తే అవమానము. ఎటు వెళ్ళినా కూడా పిల్లలు లేరా, పిల్లలు లేరా, పిల్లలు లేరా అని అడిగే వాళ్ళు ఉంటారు. మనం బైబిల్లో చూసినట్లయితే హన్నా అన్నం తినడం కూడా మానేసిందని వాక్యం చెలవిస్తుంది. ఆమె భోజనం మానేయడం వల్ల, ఆ రీతిగా బాధపడుతూ, కృంగిపోతూ, కన్నీరు కారుస్తూ ఉండడం వల్ల ఆమెకేమైనా ఫలితం వచ్చిందా? పోనీ గర్భం తెరవబడిందా? పోనీ బిడ్డను పొందుకున్నదా? ఏదీ లేదు. ఈరోజు నేను కూడా మిమ్మల్ని అదే ప్రశ్న అడుగుతున్నాను. మీరు ప్రతికూల పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, సమస్యల గుండా వెళ్తున్నప్పుడు కన్నీరు కారుస్తూ, కృంగిపోతూ, నిరుత్సాహపడుతూ అన్నం మానేయడం వల్ల మీరేమైనా ఫలితం పొందుకున్నారా? ఏమీ లేదు కదా. మరెందుకు దుఃఖపడ్డం? ఎందుకు కన్నీరు కార్చడం? దానికి బదులుగా కీర్తనల గ్రంథంలో మనం ఒక్క చక్కటి మాట చూస్తాం. యెహోవాను బట్టి ఆనందించటం వలన మన హృదయవాంఛలు తీర్చబడతాయి. మనం ప్రతికూల పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, అవమానాల గుండా వెళ్తున్నప్పుడు కృంగిపోవడానికంటే బదులుగా దేవునికి మరింత సమీపమైపోవాలి. హన్నాలాగా. హన్నా చివరికి ఏం చేసింది? దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి తన భారం అంతా ఆయన మీద కుమ్మరించేసింది. అందుకే వాక్యం సెలవిస్తుంది కొత్త నిబంధనలో, నీ భారం యెహోవా మీద మోపము, అప్పుడు మనకు అధిక విశ్రాంతి కలుగుతుంది. మన ప్రార్థనలకి జవాబు వస్తుంది. మన సమస్యలకి సాక్ష్యం వస్తుంది. మన సమస్యలకి పరిష్కారం వస్తుంది. హన్నా కృంగిపోయినంత కాలము, నిరుత్సాహపడినంత కాలము, కన్నీరు కార్చి భోజనం మానేసినంత కాలము ఏ ఫలితం పొందుకోలేదు. కానీ ఎప్పుడైతే తన భారాన్ని దేవుని మీద వేసి ఆయన సన్నిధిలో ప్రార్థించి దేవునికి అప్పగించి సంతోషంగా ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకొని సంతోషంగా జీవించడం నేర్చుకుందో, సమూయేలును గొప్ప ప్రవక్తను పొందుకుంది. మనం మనుషులని మాటలను బట్టి మనుషుల ముందు కన్నీరు కారిస్తే వ్యర్థమే. కాబట్టి దేవుని వైపు చూస్తూ ఆయన సన్నిధిలో సమయాన్ని గడుపుదాం. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో ఎందరో భక్తులు ఎన్నో సమస్యలని, నిరుత్సాహాన్ని, అవమానాలని, కృంగుదల పరిస్థితులని, ప్రతికూల పరిస్థితులని, వారు అనుకునని మార్గాల గుండా నడిపించబడుతున్నప్పుడు సైతము దేవుని వైపు చూశారు. షద్రక్, మెషక్, అబేద్నెగోలు ఏంటి, దానియేలు ఏంటి, ఏలియా ఏంటి, ఎలీషా ఏంటి, గొప్ప గొప్ప ప్రవక్తలు కొత్త నిబంధనలు, పాత నిబంధనలు, నేటి కాలంలో కూడా గొప్ప గొప్ప వారు దేవుని వైపు చూసి గొప్ప జయాలను పొందుకున్న వారు ఉన్నారు. ఒక వ్యక్తి తీరని వ్యాపారంలో నష్టపోయినప్పుడు కేవలము దేవుని వైపు చూశాడు. ఎంతో అప్పుల పాలైపోయాడు. ఒక్క రూపాయి కూడా లేదు. చివరికి చచ్చిపోదాం అనుకున్నాడు. తినడానికి తిండి లేదు. తన భార్య బిడ్డలను పోషించడానికి ఏదీ లేదు. అప్పుల వారికి సమాధానం చెప్పలేక, ఒకవైపు చూస్తే ఏమీ లేక తినడానికి, ఒకవైపు చూస్తే భార్య బిడ్డలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు చనిపోదాం అనుకున్న వేళలో చివరిగా ఒక రాత్రి దేవుని సన్నిధిలో తన భారమంతా హన్నాలాగా కుమ్మరించాడు. ప్రభువా, నా వల్ల కావట్లేదయ్యా, నా జీవితాన్ని ఇక నీ చేతులకు సమర్పిస్తున్నాను, నీవే ఏదో ఒకటి చెయ్యయ్యా అని దేవుని సన్నిధిలోకి సమర్పించుకున్నప్పుడు, తన భారమంతా ఆయనపై వేసినప్పుడు ఊహించని రీతిలో గొప్ప అద్భుతమైన సాక్ష్యాన్ని ఆయన పొందుకున్నాడు. మనందరికీ తెలుసు. మన జీవితంలో కూడా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ కష్టం అనడానికి బదులుగా దేవునిపై ఆ భారాన్ని వేసినట్లయితే మనం గొప్ప సాక్ష్యాన్ని పొందుకోగలుగుతాం. మనందరికీ తెలుసు, ఎడారిలో ప్రయాణం చేయడానికి ఒంటెలను వాడుతూ ఉంటారు. అయితే ఆ యజమానుడు ఒకవేళ 10 వంటలను కలిగి ఉన్నాడు అనుకోండి, ఆ 10 వంటల మీద అన్నిటి మీద బరువు వేయడు, ఒక్క వంట మీదనే బరువు వేస్తాడు. ఆ ఒంటె అన్ని వంటలు, బరువు లేని వంటలు ముందు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఈ ఒంటె చూసి, అరే అన్ని వంటలు ముందుకెళ్ళిపోతున్నాయి, నేను ఒక్కదాన్నే వెనుక ఉన్నాను అని వాటిని చూసి ఇది కూడా తన మీద బరువును మర్చిపోయి ముందుకు సాగుతూ ఉంటుంది. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ బరువును మోయలేక ఆ యజమాని కాళ్ళ మీద పడి ఇలా రివర్స్గా పడిపోతుంది. పడిపోయి, ఇక నా వల్ల కాదయ్యా, నేను నడవలేకపోతున్నానయ్యా, ఇక నా శక్తి చాలట్లేదు, ఈ బరువు నేను మోయలేకపోతున్నాను అని ఎప్పుడైతే ఇలా తిరుగుతుందో దాన్ని మనం గులాం అంటాం. అంటే ఇక ఇది నా వల్ల కాదయ్యా, ఈ బరువు నేను మోయలేకపోతున్నానయ్యా అని తిరిగినప్పుడు ఆ యజమానుడు చూసి దాన్ని వెంటనే జాలిపడి ఆ బరువును తీసి వేరే దాని మీద వేస్తాడు. దానికి గొప్ప స్వేచ్ఛ వస్తుంది. ఈరోజు మన జీవితంలో కూడా సమస్య ఎదురవగానే మనం కూడా గులాం చేద్దాం. దేవుని పాదాల చెంత మనం కూడా పడదాం. మనుషుల పాదాల చెంత పడితే, నాయకుల పాదాల చెంత, రాజకీయవేత్తల పాదాల చెంత పడితే, గొప్ప అధికారుల చెంత, మనకు సహాయం చేయగలిగిన వారి యొద్దకు వెళ్తే మనకే ప్రతిఫలం రాకపోవచ్చు. కొన్నిసార్లు నిరుత్సాహమే మిగలవచ్చు. కొన్నిసార్లు నిరాశనే ఎదుర్కోవచ్చు. కానీ దేవుని పాదాల చెంత పడితే నిరాశ అనేది ఎప్పుడు ఎదురవ్వదు. కొంత ఆలస్యం అవ్వచ్చేమో, కానీ
అద్భుతం మాత్రం తప్పకుండా జరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల గుండా వెళ్తున్న మనము, ఈ నిరుత్సాహ పరిస్థితుల గుండా వెళ్తున్న మనము ఇప్పుడేం చేయాలి మరి? మొదటగా మన భారాన్ని ఆయన మీద వేద్దాం. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, మీ చింత యావత్తు నా మీద వేయుడి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని. కాబట్టి ఆయన వైపు చూద్దాం, ఆయనపై వేద్దాం. మనం నిరుత్సాహ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు మనం కాని మాటలను పలికేస్తూ ఉంటాం, అనవసరమైన మాటలు పలికేస్తూ ఉంటాం. అందుకే ఆ సమయంలో మన నోటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని వాక్యాన్ని మాట్లాడాలి. ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, నా జీవితం ఇంతే, నా పరిస్థితులు ఇంతే, నా గతి ఇంతే, నా బిడ్డలు ఇంతే, ఇలాంటి మాటలు పలకకుండా నా దేవుడున్నాడు, నాకు సమస్తము నా దేవుడు సమకూర్చి మేలు కలుగుటకే జరిగించే దేవుడు నాకున్నాడు. ఈ స్థితిగతుల్లో నా దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నేను ఏదైనా చేయగలుగుతాను, నేను సాధించగలుగుతాను, నేను ఇది పొందుకోగలుగుతాను. ఇలాంటి మాటలను మనం పలకాలి. డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్. ఈ మాటని ఒక చోట రాసి పెట్టుకోండి కావాలంటే. మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. దావీదు ప్రార్థనలు చక్కగా ఉంటాయండి. కీర్తనల గ్రంథం ప్రతిరోజు చదవండి. ఎందుకంటే దావీదు చేసే ప్రతి ప్రార్థన కూడా చక్కగా ఉంటుంది. దావీదు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, శత్రువులు తరుముతున్నప్పుడు, దేవా నువ్వు నా శత్రువుల కంటే కూడా నన్ను హెచ్చిస్తావయ్యా, వారి ఎదుట నాకు భోజనం సిద్ధపరుస్తావయ్యా, నా తలను పైకెత్తుతావయ్యా, ఇలాంటి మాటలు పలికాడే తప్ప ఎందుకు ఇలాంటి పరిస్థితిని అనుమతించావయ్యా, నేను ఆ యొక్క అరణ్యంలో ఉంటున్నప్పుడు ఏ రీతిగా స్తుతించానో జ్ఞాపకం చేసుకో అయ్యా, నిన్ను ఎంతగా ఆరాధించాను, ఎన్ని ప్రార్థనలు చేశాను, ఎంత ఉపవాసం ఉన్నాను, ఇలాంటి మాటలు ఏవి పలకలేదు. కానీ నీవు నా శత్రువుల ఎదుట నా తలను పైకెత్తుతావు, నన్ను గొప్ప చేస్తావు, నువ్వు నమ్మదగిన వాడవయ్యా, ఇలాంటి మాటలను దావీదు ప్రార్థనలో పలికాడు. అలాంటి మాటలు మనం పలకాలి. మనం సమస్యల గుండా వెళ్తున్నప్పుడు సహజంగానే దేవా నా ప్రార్థన వినట్లేవా, దేవా ఎందుకు ఇంకా జవాబునివ్వట్లేదు, దేవా నా జీవితం ఇంతేనా, ఇలాంటి ప్రశ్నలు వేస్తాం. కాబట్టి దానికి బదులుగా నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నమ్మదగినవాడు, ఈ పరిస్థితిలో నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అని మనం నమ్మాలి. అంత మాత్రమే కాదు, మనం వెళ్తున్న ఏ పరిస్థితి అయినా సరే తాత్కాలికమే. ప్రతి సమస్యకి ఎక్స్పైరీ ఉంటుంది. ఉదయాన్నే సూర్యుడు వస్తాడు, సాయంకాలం వరకు ఉంటాడు. ఎంత సమయం ఉండాలో అంత సమయం ఉండి వెళ్ళిపోతాడు. మన జీవితంలో కూడా అంతే. ప్రతి సమస్య ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి వెళ్ళిపోతుంది. యోబు జీవితంలో సమస్య ఎంతకాలం ఉందండి? కొద్ది కాలమే. అందుకే వాక్యం సెలవిస్తుంది, రాత్రి వేళ ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండినా కూడా ఉదయాన్నే సంతోషం కలుగుతుంది అని. జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. ఏ సమస్య శాశ్వతంగా ఉండదు, ఏ పోరాటం శాశ్వతంగా ఉండదు, ఏ ఓటమి శాశ్వతంగా ఉండదు. మన ఇంటికి చుట్టాలు, బంధువులు వస్తే, మిత్రులు వస్తే ఎంతకాలం ఉంటారు? మహా అంటే 1 రోజు, 2 రోజులు, వారం, నెల, సంవత్సరం, అసలు అంత రోజులు ఎవరు ఉండరు. ఒకవేళ ఉన్నా కూడా వారు వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు వారే వెళ్ళిపోతారు. అందుకే దుష్టుడు ఎవ్వడు తరమకుండానే పారిపోతాడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీ జీవితంలో ఉన్న సమస్యల వైపు చూస్తూ కృంగిపోకుండా, నిరుత్సాహపడకుండా ఆయన వైపు చూస్తూ మీరు స్తుతించినట్లయితే వాటికవే పారిపోతాయి. యెరికో గోడలు వారు కూల్చారా? వారు స్తుతిస్తుంటుండగా అవే కూలిపోయాయి. పౌలుశీలలు ఆ యొక్క జైలు గోడలను వారు కూల్చారా? ఆ బంధకాలు తెంచుకోవాలని వారు ప్రయత్నించారా? ఆ బంధకాలను తెంచడానికి ఏమైనా పని చేశారా? వారు స్తుతిస్తుంటుండగా అవే తెగిపోయాయి. వారు స్తుతిస్తుంటుండగా అవే కూలిపోయాయి. వారు స్తుతిస్తుంటుండగా అవే తెరుచుకున్నాయి. కాబట్టి మనం స్తుతిస్తూ ఉంటుండగా మన జీవితంలో ఏది కూలిపోవాలో అది కూలిపోతాయి, ఏవి తెరవబడాలో అవి తెరవబడతాయి. కాబట్టి మీ జీవితంలో ఉన్న పరిస్థితుల వైపు చూస్తూ కృంగిపోకుండా కన్నీరు కార్చడానికి బదులుగా ఆయనను స్తుతించండి. గొప్ప అద్భుతమైన జయాలను మీరు పొందుకుంటారు.